హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తన వల్లే ఆపదలు ఉన్నాయని తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పెద్ద ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అయితే ఇంకా శైలు తనని హౌస్ అరెస్ట్ చేశారని, ఇబ్బంది పెడుతున్నారని, కొడుతున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ మీద కంప్లైంట్ అయితే ఇస్తుంది. అప్పుడు వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చిన పోలీసులు శైలుని రూమ్లో బంధించడం చూస్తారు. అది చూసిన పోలీసులు ఇలా ఇంట్లో అమ్మాయిని వేధిస్తున్నందుకు మిమ్మల్ని గృహహింసా చట్టం కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడే శైలు అలాంటిదేమీ వద్దండి, వీళ్ళు నన్ను కొట్టకుండా తిట్టకుండా నేను ప్రేమించిన అబ్బాయితో మాట్లాడకుండా చేస్తున్నారు. నేను మేజర్ని, నేను పెళ్లి చేసుకోగలను, నాకు 21 ఇయర్స్, అంటే నేను ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. కానీ వీళ్ళు నన్ను ఇంట్లోనే పెట్టి బంధిస్తున్నారు. ఆ అబ్బాయితో మాట్లాడనివ్వట్లేదు. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం. అందుకనే వీళ్ళు ఇలా నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ఇంట్లో గదిలో పెట్టి కొడుతున్నారు అని చెప్పేసి శైలు పోలీసులకి కంప్లైంట్ అయితే ఇస్తుంది ఫోన్ చేసి. వెంటనే పోలీసులు ఇంటికొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ చేత ఈ శైలుకి ఏమైనా అయిందంటే దానికి బాధ్యులు మేమే అని చెప్పేసి నోట్ రాయించుకొని సైన్స్ అయితే పెట్టించుకొని వెళ్తారు. అయితే వెంటనే శైలు వాళ్ళ అమ్మ ఏంటిదంతా, ఇంట్లో ఉన్న పరువు మొత్తం తీసేస్తావా? సగం పరువు నిన్న గొడవలో పోయింది, మిగతా సగం నువ్వు ఇలా ఇంటికి పోలీసులను పిలిచి తీసేద్దామని చూస్తున్నావా? అసలు కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని చెప్పేసి శైలు వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే శైలు, మరి ఏం చేయనమ్మా, మీరు ఇలా ఇంట్లో నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే నేను ఏం చేయాలి? నాకు కేశవ అంటే ఇష్టం, కేశవని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయితో మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు, అందుకనే ఇలా కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు నన్ను వెళ్లకుండా ఎలా చూస్తారో నేను చూస్తాను. నన్నేమైనా అన్నానా, నన్నేమైనా కొట్టినా తిట్టినా సరే వెంటనే పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతారు అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. అప్పుడు శైలు వాళ్ళ అన్నయ్య, నాన్న ఇదంతా నువ్వు ఇచ్చిన చనువే నాన్న, నువ్వు ఇచ్చిన చనువు వల్లే ఇది ఇలా తయారైంది. ఇది ఇలా కంప్లైంట్లు ఇస్తూ ఉంటే అస్తమానం మన ఇంటి పరువు ఏమైపోతుంది, దీన్ని రేపు పొద్దున్న ఎవరు పెళ్లి చేసుకుంటారు వాడితో తిరిగితే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు శైలు వాళ్ళ నాన్న, అయ్యిందేదో అయిపోయింది, ఇక్కడితో ఇదంతా వదిలేయండి, దాన్ని ఇంకేమీ అనకండి, ఏమైనా అంటే మన కాస్త పరువు కూడా పోతుంది అని చెప్పేసి శైలు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే శైలు, సారీ నాన్న, ఇదంతా చేయాలని నాకు కూడా ఇష్టం లేదు, మీరు ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం వల్లనే నేను ఇలా చేస్తున్నాను, నాకు మీ మీద ఎటువంటి కోపము లేదు, మీకు కేశవ నచ్చలేదు కానీ మీరు ఫ్యూచర్లో ఒప్పుకుంటారేమో అని నాకు నమ్మకం ఉంది, కానీ వీళ్ళిద్దరూ నన్ను ఇలా కొడుతుంటే తిడుతుంటే నేను సహించలేక కంప్లైంట్ ఇచ్చానే తప్పితే ఇంకేమీ లేదు అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే శైలు, నాన్న నీకేమైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడి తెలుసుకోవాలమ్మా, ఇలాగా ఇంటి పరువుని వీధిలోకి లాక్కూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇప్పుడు వెంటనే శైలు, నాకు కూడా లాగాలని ఏం లేదు నాన్న, మీరే కదా నిన్న వెళ్ళి ఇంత గొడవ చేశారు, అందుకనే ఇలా చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇదంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నా ఇష్టాన్ని మీరు ఒప్పుకుంటారని నాకు నమ్మకం ఉంది, నా ఇష్టం మీద నాకు గౌరవం ఉంది, ఎందుకంటే నేనేమీ తప్పుడు వ్యక్తిని ఎంచుకోలేదు, నేను మంచివాడినే ఎంచుకున్నాను, కేశవ చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు, మీకు అది అర్థమైనప్పుడు మీరే నాకు తను ఇచ్చి పెళ్లి చేస్తారు అని నాకు తెలుసు, కాకపోతే ఇలా ఇంట్లో పెట్టి గృహహింస చేయడం నాకు నచ్చలేదు నాన్న, ఇలా హౌస్ అరెస్ట్ చేస్తే నేను చదువుకోవద్దా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయిందేదో అయిపోయింది, ఇక్కడితో ఇదంతా వదిలేయండి, వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే శైలు కేశవ దగ్గరికి వెళ్తుంది. కేశవ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా కేశవ దగ్గరికి వెళ్ళి కేశవాని హగ్ చేసుకుంటుంది. ఇంకా మన పెళ్ళికి ఎటువంటి అడ్డు ఉండదు, మనల్ని ఎవరూ విడదీయలేరు, మనం ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవచ్చు, అయినా ఇలా నేను కలవడానికి వచ్చినా సరే ఎవరు నన్ను ఏమీ అనలేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అప్పుడు వెంటనే కేశవ, ఏమైంది, అసలు ఏమైంది, ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా అన్నారా, నువ్వు మళ్ళీ ఇంట్లో నుంచి వచ్చేసావా, ఇంట్లో వాళ్ళు కొట్టారా తిట్టారా అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే శైలు, అవును కొట్టారు తిట్టారు అని చెప్పి అనగానే, కొట్టారా, మీ అన్నయ్యకి ఈరోజు నా చేతిలో చచ్చాడని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు వెంటనే శైలు, ఆగు, వాళ్ళు నన్ను ఏం కొట్టలేదు, కానీ నేనే కొట్టారు తిట్టారు అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. ఏమంటున్నావే, ఏమని కంప్లైంట్ ఇచ్చావు, అసలు ఎలా ఇచ్చావు, నిన్ను ఇంట్లో గదిలో పెట్టి బంధించేశారు కదా, నువ్వెలా బయటకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు, అసలు నువ్వు ఇప్పుడు ఎలా వచ్చావు అని చెప్పేసి
అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా శైలు, నేను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నల చేత కంప్లైంట్ తీసుకొని సైన్ చేయించుకొని వెళ్ళారు, ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, మనల్ని ఆపేది ఎవరు ఉండరు అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కేశవ, సర్లే కానీ జాగ్రత్తగా ఉండు ఇంట్లోని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా కేశవ ఇంటికి వెళ్ళాక అందరూ అడుగుతూ పెద్ది అంటూ ఉంటాడు, పాపం శైలు ఇంట్లో ఎంత కష్టం పడుతుందో, తనని కొడుతున్నారేమో, నువ్వు ఇంటి దాకా వచ్చి సహాయం కోరిన అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంటికే పంపించేశావు, అంతే తప్పితే ఇక్కడ ఉంచొచ్చు కదరా, మనమే చూసుకుందు ఏ గొడవలు వచ్చినా, అంతేగాని నువ్వు అలా పంపించేయడం నాకేం నచ్చలేదు, ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడి నిన్ను కోరి వచ్చింది, ఆ అమ్మాయిని నువ్వు అలా వదిలేయకూడదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఎంత బాధపడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, అవును కేశవ, నువ్వు చేసింది చాలా తప్పు, ఆ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంటికే పంపించావు, తను ఎక్కడ కొడుతున్నారేమో, అసలే కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పేసి వచ్చేసింది, నిన్ను ఇష్టపడడం వాళ్ళకి అసలే ఇష్టం లేదు, అలాంటిది నువ్వు ఇలా చేయటం ఏమీ బాగాలేదు, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో, రేపు వెళ్ళి తీసుకువచ్చేద్దాము, వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడదాము, నచ్చ చెప్దాము అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే కేశవ, అదేం అవసరం లేదండి, ఎందుకంటే శైలు ఇందాక నా దగ్గరికి వచ్చింది, తను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట, వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చేసిందంట అని చెప్పేసి చెప్పగానే అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. అప్పుడే ఇంకా నారాయణ గట్టిగా నవ్వుతూ, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా, అమ్మా నాన్నల మీదే కేసు పెట్టిందంటే రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నువ్వేమైనా అటు ఇటు తేడాలు చేసావంటే నిన్ను ఇంకా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కే తీసుకువెళ్ళిపోతుందేమో అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అలా అంటున్నావు, తనేం అలా చేయదు, తన కోసం నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం తెలుసురా, 25 ఏళ్ళు పెంచిన అమ్మల మీదే కేసు పెట్టిందంటే నువ్వు ఒక లెక్క, అయితే రేపు పొద్దున్న నీకు పెళ్ళయిందంటే నువ్వు ఇంకా ఫ్యూచర్లో నవ్వుతూ తిరగలేవన్నమాట, పెళ్ళైనంత వరకే నీ ఫ్రీడమ్ అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే మహాలక్ష్మి, నాకు ఈ ఐడియా ఎందుకు రాలేదు, నేను కూడా మా అమ్మ వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పేసి కేసు పెట్టచ్చు కదా, నేనెందుకు పెట్టలేదు, పెట్టుంటే బాగుండు కదా, నేను చక్కగా మా ఇంట్లోనే ఉందును అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి, అవునరా నిజమే, పెళ్ళయ్యేంత వరకే ఎవరైనా ఫ్రీగా ఉండేది, వన్స్ పెళ్ళయిందంటే అందరూ కష్టపడాల్సిందే, ఉన్న ఫ్రీడమ్ మొత్తం పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఆ మాటలకి మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడంటే, నేను కూడా కేసు పెట్టుంటే నేను కూడా మా ఇంట్లోనే ఉందును అని చెప్పేసి అంటూ ఉంటే మహాలక్ష్మి, నేను ఎందుకు పెట్టలేదు, నాకు ఆ ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు, నా కోసమే మీరు కంప్లైంట్లు ఇవ్వలేదు, మనకు పెళ్ళి అవ్వాలని ఎప్పుడో రాసింది కాబట్టి కంప్లైంట్ ఇవ్వడానికి అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఉదయం అవ్వగానే మహాలక్ష్మి నారాయణ్ని తిడుతూ ఉంటుంది, మీకు అసలు బుద్ధి ఉందా, మీరు అసలు పెద్దవాళ్ళైనా పెద్ద కొడుకుని ఇంట్లో పెట్టుకొని మీరు పెళ్లి చేయాలన్న ఆలోచన మీకు రాదా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అయితే వాడు ఎవరైనా ప్రేమించి తీసుకొని వస్తే ఆహ్వానించడానికి పెద్ద మనిషి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, అంతేగాని పెళ్లి చేయాలని చెప్పేసి లేదా అని చెప్పి తిట్టేసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ముగ్గురు తమ్ముళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఆనందంగా ఉండడం చూసి ఇంకా కోపం వచ్చేసి వాళ్ళ మీద అరుస్తూ ఉంటుంది. మీకు అసలు బుద్ధి ఉందా, ఎప్పుడు మీ సంతోషాలు మీరే, మీ బాధలు మీరే తప్పితే పెద్ది గురించి ఏమైనా పట్టించుకుంటారా, మీకు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వండి పెట్టి అన్నీ చేసి చూసి అన్నీ చేసిన మీ అన్నయ్య కోసం ఏమైనా తెలుసా మీకు, అసలు మీ అన్నయ్య మీద బాధ్యత ఉందా మీకు, ఎప్పుడు మీ అన్నయ్య మిమ్మల్ని ఆనందంగా చూసుకోవడమే తప్పితే మీరు మీ అన్నయ్యని చూసుకోరా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే చక్రి, ఏమైందండి ఇప్పుడు, ఏమైంది, ఏం జరిగింది, ఏం అవ్వలేదు కదా, ఎందుకు కోప్పడుతున్నారు అనగానే, ఆ బుర్ర ఉంటే సరిపోదు, ఆ బుర్రలో గుజ్జు కూడా ఉండాలి, ఆ బుర్ర కొంచెం బుద్ధి ఉండాలి, ఎవరేమంటున్నారో తెలుసుకోగలగాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే, మాకు బుర్ర లేదు కానీ ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. పెద్దికి పెళ్లి చేయాలి, మీరు పెళ్ళిళ్ళు చేసేసుకొని నా ఇష్టం గురించి పక్కన పెడితే నీకు పెళ్ళయింది, ఈ కేశవ కూడా పెళ్ళికి రెడీ అయిపోతున్నాడు, వీడు చదువుకుంటున్నాడు, కానీ పెద్ది కోసం ఎవరూ ఆలోచించట్లేదు,
పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైతే ఇంటికి గౌరవం వస్తుంది, పెద్ది ఆనందంగా ఉంటాడు. అదేమీ ఆలోచించరు. ఎప్పుడూ మీ పనులు మీవే, మీ సంతోషాలు మీవే, అన్నీ మీవే చూసుకుంటారు. పెద్ది కోసం ఆలోచించరా? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పోషించి పెంచి ఇంత వాళ్ళని చేశాడు, అయినా సరే ఆయన మీద మీకు కొంచెం కూడా కృతజ్ఞతలు లేవా అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా అలా అనగానే చక్రి, కేశవ ఇద్దరూ వెళ్ళి పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉంటారు. మా అన్నయ్యకి ఏదైనా మంచి సంబంధం తీసుకురండి అంటే, ఆ పెళ్ళిళ్ళ పేరయ్య నా వల్ల కాదయ్యా, మీ ఇంటికి ఆడపిల్లని పంపించడం నా వల్ల కాదు, మీ అన్నయ్య అందరూ కలిసి ఉండాలంటారు. మీకేమో ఒక వదిన నచ్చితే మీ అన్నయ్యకి నచ్చదు, మీ అన్నయ్యకి నచ్చింది మీకు నచ్చదు, మీ ముగ్గురికి నచ్చితే ఆ అమ్మాయికి ఆ ఇల్లు నచ్చదు. అలాంటి ఇంటికి కోడలుగా రావాలంటే ఎవరూ ఒప్పుకోవటం లేదు, ఏం చేయమంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఏదో ఒక సంబంధం చూడండి పంతులు గారు, మా అన్నయ్యని అలా ఒంటరిగా చూడలేకపోతున్నామని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా ఎట్టకేలకు ఒక సంబంధం ఉంది బాబు, తీసుకువస్తాను ఇంటికి సాయంత్రం అని చెప్పేసి అంటూ ఉంటాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అయితే ఇంకా సాయంత్రం పెద్ది పెళ్లి చూపులకి అంతా సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు వస్తారు పెద్దిని పెళ్లి చూపులు చూసుకోవడానికి. ఆ వారితో పాటు ఒక పంతులు గారిని కూడా తీసుకొని వస్తారు. అప్పుడు పెద్ది రెడీ అవ్వి బయటికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే ఆ అమ్మాయి కూడా వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఇద్దరిని మహాలక్ష్మి చూసి మురిసిపోతూ ఉంటుంది. పెద్దికి పెళ్ళైపోతే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి, పెద్ది ఆనందంగా ఉంటే నాకు అంతే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే అలా అనుకుంటూ ఉండగానే నారాయణ అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి నచ్చితే ఇప్పుడే ముహూర్తాలు కుదిరించేసుకుందామండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, ఆ ముహూర్తాల సంగతి తర్వాత కానీ ముందు మీ అబ్బాయి కంటే ముందుగా మాకు నచ్చాల్సింది మీ అబ్బాయి జాతకం, మీ అబ్బాయి జాతకాన్ని తీసుకొచ్చి మా పంతులు గారికి ఇచ్చారంటే మా పంతులు గారు చూసి అప్పుడు ఈ సంబంధం తగినదో కాదో చెప్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే వీళ్ళకి కొంచెం జాతకం పిచ్చుందేమో అనుకుని పెద్ద జాతకాన్ని తీసుకువచ్చి ఇస్తుంది మహాలక్ష్మి పంతులు గారికి. అప్పుడు వెంటనే పంతులు గారు ఆ జాతకాన్ని చూసి, ఈ అబ్బాయి కనుక ఈ ఇంట్లో ఉన్నాడు అంటే ఈ ఇంట్లోని ఎప్పటికీ ఆడవాళ్ళు అనేవాళ్ళు ఉండరు, ఉన్న పెళ్ళైనా వెళ్ళిపోతారు, వాళ్ళతో కలిసి ఉండరు, సంసారం అనేది ఉండదు ఈ ఇంట్లోని, ఎప్పుడు సమస్యలే ఉంటాయి. ఈ అబ్బాయి ఇంట్లో ఉంటే ఇక్కడ సమస్యలు గొడవలు తప్పితే మంచి అనేది ఉండదు. ఈ అబ్బాయికి పెళ్ళైనా ఈ అబ్బాయితో కాపురం చేయదు, అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఈ ఇంట్లో అస్సలు ఉండలేదు, ఈ అబ్బాయి జాతకం అలా ఉంది అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటారు. అది విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, ఏం మాట్లాడుతున్నారండి మీరు, జాతకం చూసి మా పెద్ద భవిష్యత్తుని చెప్పేస్తారా మీరు, అసలు జాతకం చూసి ఏం తెలుస్తుంది, జాతకంలో మా పెద్ద ఎంత మంచివాడో తెలుసా, తన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా మీకు, మా పెద్ద చిన్నప్పటి నుంచి వాళ్ళ తమ్ముళ్ళని పెంచి పోషించి ఇంత వాళ్ళని చేశాడు, అదంతా మీకు తెలుసా, తెలీదు. అదేమీ తెలియకుండా జాతకం చూసి పెద్దికి పెళ్ళి అవ్వదు, పెళ్ళైనా పెళ్ళం ఉండదు అవన్నీ చెప్తారేంటి, అసలు మీరు నిజంగానే పంతులేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇంకా ఆ పెళ్లి కూతురి వాళ్ళు ఇలాంటి జాతకం ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఆ పంతులు గారు అన్న మాటలనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా పెద్ది, అయితే నిజంగానే నా వల్లే ఇంట్లో అన్ని సమస్యలా, నా వల్లే ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, అంటే నేను ఈ ఇంట్లో ఉంటేనే అన్ని సమస్యలు అనుకుంటా, నేను బయటకు వెళ్ళిపోతే ఎటువంటి సమస్యలు ఉండవేమో, కానీ నా తమ్ముళ్ళు నేను లేకుండా ఎలా బ్రతుకుతారు, అసలే వాళ్ళకి ఆవేశం ఎక్కువ, వాళ్ళని నేనే చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, ఆ పంతులు గారు పెద్ది కోసం ఎందుకు అలా చెప్పారు, అసలు పెద్ది జాతకంలో నిజంగానే అలాగే ఉందా, లేదంటే ఆ పంతులు ఏమైనా అబద్ధం చెప్తున్నాడా, అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి చక్రితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మహాలక్ష్మి అలా బయటకు వెళ్తూ ఉంటే ఆ పంతులు నారాయణ వాళ్ళ చెల్లి ఇంట్లో నుంచి రావడం చూస్తుంది. ఏంటి ఈ ఇంట్లోకి వెళ్తున్నాడు ఈ పంతులు గారు అంటే, ఈవిడే ఏమైనా చెప్పించిందంటారా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నారాయణ వాళ్ళ చెల్లి ఆ పంతులు గారితో మాట్లాడడం చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నారాయణ వాళ్ళ చెల్లి ఆ పంతులు గారికి డబ్బులు ఇవ్వడం చూసి మహాలక్ష్మి, అయితే ఈవిడే ఎంత చెప్పించిందనమాట, పెద్ది ఎటువంటి తప్పు చేయలేదని మాకు తెలుసు,
అంతే ఇంకో పక్క పెద్ది నా వల్లే ఇంట్లో సమస్యలు, నేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి పెద్ది బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి నారాయణ వాళ్ళ చెల్లి ఇంటి దగ్గరికి వెళ్ళి, మీరు పంతులు, మీరు ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదా? ఒకళ్ళ జాతకాన్ని తప్పుగా చెప్పడానికి మీకు సిగ్గనిపించటం లేదా? డబ్బుల కోసం ఎలాంటి గడ్డైనా తింటారా? మా పెద్ది కోసం మాకు ముందే తెలుసు అదంతా అబద్ధమని. కానీ మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల నిజమని నమ్మేసి వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యులు? మీరు డబ్బుల కోసం ఇలాంటివన్నీ చేస్తారా? అయినా మీకైనా బుద్ధుండక్కర్లే, మీ సొంత మేనల్లుడు కోసం ఇలా డబ్బులిచ్చి అబద్ధం చెప్పిస్తారా? సిగ్గుండక్కర్లేదు అని చెప్పేసి మహాలక్ష్మి ఆవిడ్ని కొట్టేసి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి చూస్తే పెద్ది ఇంట్లో ఉండడు. అయ్యో, పెద్ది ఇలాంటి మాటలు అన్నీ వినేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా అని చెప్పేసి మహాలక్ష్మి బాధపడుతూ పెద్దిని వెతకడానికి అందరూ వెళ్తూ ఉంటారు. చూసారు కదండి, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.